వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 1కి సంబంధించినటువంటి పార్ట్ 2 రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 15 వరకు. రిమైనింగ్ 15 చూద్దాం. మరి ఏమున్నాయో క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16లో ద మీన్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 50 if the mean of the first 6 result is 49 and that of the last 6 results is 52, find the 6th result. 11 ఫలితాల సగటు 50, మొదటి 6 ఫలితాల సగటు 49 మరియు చివరి 6 ఫలితాల సగటు 52 అయితే 6వ ఫలితం ఎంత అంటారు. మొత్తం 11 ఉన్నాయి అబ్జర్వేషన్స్. 11 సగటు ఇచ్చాడు మనకు, వాటి మొత్తం ఇయలే కాబట్టి వాటి మొత్తం మనం ఎక్స్ తీసుకుంటాం. సో ఎక్స్ బై 11 ఈజ్ ఈక్వల్ టు 50 సగటు. ఇది ఎక్స్ అనేది ఏంటి? ఫలితాల మొత్తం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 11. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 550 వస్తుంది మనకి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉంది? 550 ఉంది. సో ఫస్ట్ 6 అందులో ఫస్ట్ 6 సగటు 49 అన్నాడు. ఫస్ట్ 6 అంటే ఇక్కడ ఫస్ట్ 6 ఏంటి? మనకు 6 ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ 6లో మనం ఇక్కడ y తీసుకుంటే y బై 6 ఈజ్ ఈక్వల్ టు 49. ఫస్ట్ 6 సగటు y ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 6 అబ్జర్వేషన్ మొత్తం y అనుకుంటే 49 ఇంటూ 6 294 y 294 వచ్చింది. సో చివరి 6 ఫలితాల సగటు 52 వచ్చింది. చివరి 6 మనం z అనుకుంటే z బై 6 ఈజ్ ఈక్వల్ టు 52 52. సో దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు 52 ఇంటూ 6 312. మరి రెండింటి మొత్తం ఎంత? y ప్లస్ z ఎంత మనకు? y ప్లస్ z అబ్జర్వేషన్స్ ఎన్ని మనకు? y ప్లస్ z అబ్జర్వేషన్స్ సో 294 312. సో ఫస్ట్ సమ్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చినాయి మరి మనకు? ఇందులో ఫస్ట్ అబ్జర్వేషన్స్ ఎన్ని వచ్చినాయి? 550 వచ్చినాయి. సో 550 వచ్చింది కాబట్టి మనకి ఇందులో ఫస్ట్ మొత్తం 11 అబ్జర్వేషన్స్ 550, 606లోంచి మనం 550 మనం సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేస్తుంది 56. సో 56 is the right answer, that is C. Sum of observations మొత్తం 550 ఉండాలి మనకు యాక్చువల్గా, కానీ ఎంత వచ్చింది మనకు? ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు 606 వచ్చింది కాబట్టి 606 సబ్ట్రాక్షన్ చేస్తే మనం 556. C is the right answer. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.33 ఇన్ఫినైట్ 0.44 0.2. సో ఇక్కడ మనకు ఇవి మనం విలువలను కనిష్ట భిన్న రూపంలో రాయమంటుంటే 0.33 అనేది బార్ రాసేస్తే మనం 0.3 బార్ వస్తుంది. 0.44 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 బార్ వస్తుంది. 0.22 ఆల్సో 0.2 బార్. సో 0.3 బార్కి మనం బార్ ఉంది కాబట్టి ఏం రాస్తాం మనం? 3 అట్నే రాసేసి నెంబర్ అట్నే రాసేసి ఎన్ని సంఖ్యలకు బార్ ఉంది? ఒక సంఖ్య బార్ ఉంది అంటే ఒక 9, 3/9. నెక్స్ట్ అది కూడా అంతే 4/9 అన్నీ యాడ్ చేయాలి. ప్లస్ 4/9 ప్లస్ 2/9. సో 9/9, that is 1. So A is the right answer. How many diagonals does a regular octagon have? ఒక క్రమ అష్టభుజికి మొత్తం ఎన్ని కర్ణాలు ఉంటాయి అంటారు. కర్ణాలకు ఫార్ములా తెలుసు మనకు. ఫార్ములా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. n ఇంటూ n మైనస్ 3/2 కర్ణాల సంఖ్య. n అనేది ఆ పాలిగాన్ యొక్క, ఆ బహుభుజి యొక్క భుజాల
సంఖ్య. ఇక్కడ అష్టభుజి అంటుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 8 ఇక్కడ మనకు 8 సబ్స్టిట్యూట్ చేస్తే 8 మైనస్ 3/2 2 1 జా 2 4 జా 4 ఇంటూ 8 మైనస్ 3 ఇస్ ద 5 సో 20 ఇస్ ద రైట్ ఆన్సర్. అష్టభుజికి మొత్తం కర్ణాలు 20 ఉంటాయి. చూడండి ఇక్కడ క్వశ్చన్ 19th క్వశ్చన్, an angle is 24 more than its complementary angle, find the measure of the angle. ఒక కోణం దాని పూరక కోణం కంటే 24 ఎక్కువ ఉంది, ఆ కోణం కొలత ఎంత అంటుండ్రు. మనం ఒకటి ఎక్స్ తీసుకుంటే, ఒక కోణం ఎక్స్ తీసుకుంటే దాని పూరక కోణం 24 ఎక్కువ ఉంది కాబట్టి 24 తీసుకుంటాం. ఎక్స్ ప్లస్ 24 పూరక కోణాలు కాబట్టి వీటి మొత్తం ఎంత ఉండాలి మనకు 90కి ఈక్వల్ కావాలి పూరక కోణాలు కాబట్టి. సో 2x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 24, 2x ఈజ్ ఈక్వల్ టు 70 66 80 90, x ఈజ్ ఈక్వల్ టు 33. సో 33 అనేది ఎక్స్. ఒక కోణం దాని పూర్వ కోణం కంటే 24 ఎక్కువ, అయితే ఆ కోణం కొలత ఎంత అంటుండు. పూర్వ కోణం కంటే 24 ఎక్కువ కోణమే అడుగుతుండు మనకు. ఒక కోణం దాని పూర్వక కోణం కంటే 24 ఎక్కువ, 24 ఎక్కువ ఉన్నది కావాలి మనకు, ఎక్స్ కాదు, ఎక్స్ ప్లస్ 24 కావాలి. సో 33 ప్లస్ 24 is the 57. సో ఏ is the right answer 19th. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 20, ఇన్ ఏ క్లాస్ 40% ఆఫ్ స్టూడెంట్స్ ప్లే క్రికెట్ అండ్ 50% ప్లే ఫుట్బాల్. ఇఫ్ 20% ఆఫ్ స్టూడెంట్స్ ప్లే బోత్ గేమ్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లే నైదర్ ఆఫ్ ది గేమ్స్. ఒక తరగతిలో 40% మంది విద్యార్థులు క్రికెట్ ఆడతారు, 50% మంది ఫుట్బాల్ ఆడతారు, 20% మంది విద్యార్థులు రెండు ఆటలు ఆడితే ఏ ఆట ఆడినటువంటి విద్యార్థులు ఎంత శాతం అంటుండు. ఏ ఆట ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటుండు. సో మొత్తం మనకు ఇది పర్సంటేజ్ వచ్చింది కాబట్టి మొత్తం 100% అనుకోవాలి. విద్యార్థులు ఉన్న ఎంత సంఖ్య ఉన్నదో దాన్ని 100% అనుకుంటాం. ఇది నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో మనకు ఫార్ములా ఉంది, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇట్లా చూసుకోవచ్చు, మనం ఫార్ములా వేసుకొని చూసుకోవచ్చు. ఫార్ములా లేకుండా మనం ఈజీగా చూసుకోవడం ఎట్లా అంటే, ఒకసారి చూడండి ఇక్కడ 2 సర్కిల్స్ గీయండి. ఒకటి క్రికెట్ ఆడేది, ఒకటి ఫుట్బాల్ ఆడేది. టోటల్ బాక్స్ వేసేస్తాం ఇక్కడ. సో 2 ఆడేటోళ్ళు ఫస్ట్ ఫిల్ చేయాలి మనం. ఇందులో 2 ఆడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, 20% మంది ఉన్నారు. 2 ఆడేటోళ్ళు 20% మంది ఉన్నారు. సో క్రికెట్ ఆడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, 40% మంది. క్రికెట్ ఆడేటోళ్ళు అంటే ఇది మొత్తం వస్తుంది, ఆల్రెడీ 20% అందులోకి పోయారు, 2 ఆడే దాంట్లోకి పోయారు కాబట్టి ఇక్కడ ఎంత ఉంటారు, 20 ఉంటారు. సో ఇక్కడ 50% ఫుట్బాల్ ఆడుతారు, ఫుట్బాల్ ఆల్రెడీ 20% ఇలా పోయారు ఆ 50లోంచి, అంటే ఇక్కడ 30 ఉంటారు, 30% ఉంటారు. సో మొత్తం ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇందులో, 20 20 40 30 70 అయ్యారు. ఇంకెంత కావాలి మనకు, 30 కావాలి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 30 is the right answer, 30% is the right answer. ఇప్పుడు 100% మనకి ఇట్లా చేస్తే మనకు ఆల్రెడీ అది 100% వస్తుంది, 50 90 70% వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 100% కావాలి కాబట్టి 30% వస్తుంది. నెంబర్ ఆఫ్ ఏ మనకు 40 ఉంది, నెంబర్ ఆఫ్ బి 50 ఉంది, 90 అయితే అందులోంచి మనం 20 తీసేస్తే 70 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఏ ఆట ఆడిన వాళ్ళు 70 వస్తుంది, అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 100 ఉండాలి, మనకు 100 రావాలి కాబట్టి 30% మెంబర్స్ ఏ ఆట ఆడడం లేదని చెప్తాం. ఇలా ఫార్ములా ప్రకారం చేస్తే 2 ఈక్వల్ కావాలి. ఇక్కడ ఏ ఆట ఆడని వాళ్ళు కూడా ఇందులోకే రావాలి మనకు, అంటే మొత్తం ఈ ఏ యూనియన్ బిలోకి రావాలి వాళ్ళు, అంటే 100% మొత్తం 100% ఉన్నారు అనుకుంటే ఆ ఏ నెంబర్ ఆఫ్ ఏ ఆడేటోళ్ళు మనకు 40% వస్తారు, ప్లస్ బి 50% వస్తారు, మైనస్ అది 20%. సో ఎంత అయింది, 90 మైనస్ 20 అయింది. అంటే ఇందులో ఎంతమంది వచ్చారు మనకు, 70% వచ్చారు. సో ఇంకా 30% ఏ ఆట ఆడట్లేదు కాబట్టి ఇందులోకి రాలేదు వాళ్ళు. సో 30% ఇస్ ద
రైట్ ఆన్సర్. ఏ కాపర్ sphere of diameter 6 centimeter is melted and drawn into a wire of uniform circular cross section of the length of the wire is 36 centimeters. Find its radius. సో చూడండి, ఇక్కడ 6 సెంటీమీటర్ వ్యాసం కలిగిన ఒక రాగి గోళాన్ని కరిగించి సమాన వృత్తాకార అడ్డుకోదగల వైరుగా మార్చారు. ఆ వైరు పొడవు 36 సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత? ఫస్ట్ రాగి గోళం తీసుకుంటే గోళం తీసుకున్నట్లయితే మన గోళానికి సంబంధించి గోళం గోళం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్తూపం ఘనపరిమాణం అవుతుంది. దాన్ని కరిగేస్తారు కాబట్టి గోళం ఘనపరిమాణం 4/3 5r³ అవుతుంది. 4/3 5r³ అంటే ఇక్కడ స్తూపం ఘనపరిమాణానికి సమానం. ఎందుకంటే గోళాన్ని కరిగించి ఆ స్తూపంగా ఉన్నటువంటి వైర్ తయారు చేస్తారు కాబట్టి రెండింటి వ్యాసార్థ ఘనపరిమాణాలు మనం సమానం చేసుకుంటే ఘనపరిమాణం ఏంటి? స్తూపాన్ని 5r²h. 5కి 5 క్యాన్సల్. సో ఇక్కడ ఆర్ ఎంత ఉంది మనకు? ఆర్ అనేది ఇది 6 సెంటీమీటర్స్ అనేది వ్యాసం కాబట్టి r3 వస్తుంది మనకు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే 4/3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇక్కడ ఆర్ ఎంత అంటుండు? పొడవే ఇచ్చిండు, వ్యాసార్థం ఇయ్యాలి. r² అట్లే ఉంటుంది. ఇంటూ హెచ్ ఎంత ఇచ్చిండు? 36 ఇచ్చిండు. సో ఒక 3కి ఒక 3 క్యాన్సల్. చూడండి ఇక్కడ 3 3 జా 9 అవుతుంది. 9 4 జా 36. ఇక్కడ కూడా 36 ఉంది. 36కు ఈ 9 4 క్యాన్సల్. సో r² ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. r ఈజ్ ఈక్వల్ టు +or-1. ఇక్కడ రేడియస్ కాబట్టి మనం +1 కన్సిడర్ చేస్తాం. సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 సెంటీమీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ సింప్లిఫై అన్నాడు, ఇక్కడ సరళీకరించు వచ్చే విలువ ఎంత అన్నాడు. ఎంత ఇచ్చాడు మనకు? అది 2n ప్లస్ 2n మైనస్ 1 బై 2n ప్లస్ 1 మైనస్ 2n. ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకు. సో ఇక్కడ చూడండి పైన మనం ఇది ఏం రాయొచ్చు? మనం న్యూమరేటర్ మనం ఏం రాయొచ్చు అంటే 2n ప్లస్ 2n ఇంటూ 2 మైనస్ 1. 2 మైనస్ 1 ఇక్కడ 2n ఇంటూ 2 మైనస్ 2n. ఇది 2 సో మనకు న్యూమరేటర్లో మనం 2n అనేది మనం కామన్ తీయచ్చు. కామన్ తీస్తే 2n ఓకే 1 ఇక్కడ 1 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1/2 బై ఇక్కడ చూడండి ఇక్కడ 2n మనం కామన్ తీసినట్లయితే 2 అంటే 2 మైనస్ ఇక్కడ 1 మిగులుతుంది 1. 2n క్యాన్సల్. 1 ప్లస్ 1/2 అంటే ఇది కూడా 1. ఈ 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 2 ప్లస్ 1/2 అంటే 3/2. సో C is the right answer. question. A person counts 5 consecutive odd numbers. If the sum of these numbers is 145, find the product of the smallest and largest number is. ఒక వ్యక్తి 5 వరుస బేస్ సంఖ్యలను లెక్కించాడు. ఆ సంఖ్యల మొత్తం 145 అయితే వాటిలో అతి చిన్న మరియు అతిపెద్ద సంఖ్యల లబ్ధం ఎంత అంటుంది. 5 వరుస బేస్ సంఖ్యలను మొత్తం కనుక్కోవడానికి మనకు మొత్తం ఇచ్చినప్పుడు ఆ బేస్ సంఖ్యలు ఎట్లా కనుక్కోవాలంటే మొత్తం మనకు 145 ఇచ్చాడు, బై 5 చేయాలి. 5 వరుస బేస్ సంఖ్యలు కాబట్టి బై 5 చేయండి. వరుస బేస్ సంఖ్యలు ఇచ్చినప్పుడు 5 వరుస బేస్ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 1 5 2 5 9
సో 29 వస్తుంది. 29 ఈజ్ ద మిడిల్ టర్మ్ అన్నట్టు. అందులో ఆ 5 వరుస బేస్ సంఖ్యల్లో 29 అనేది మధ్యస్థంగా ఉంటుంది. సో 29 మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఇది 29, ముందు 27, ఆ ముందు 25, తర్వాత 31, 33. ఇవన్నీ కూడా అండి 4, 9, 9, 10, 13, 13, 20, 25, 5, 5, 8, 10, 14, 145 అయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఏమన్నాడు? అతి చిన్న మరి అతిపెద్ద సంఖ్యల లబ్ధం అన్నాడు. 25 ఇంటూ 33, 25 times 250, 250, 250, 25 3 75, 250 అంటే ఇవి 600, 750 ప్లస్ 75, 825. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 15. ఇఫ్ ఏ న్యూ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్, ద న్యూ మీన్ బికమ్స్ 17. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది యాడెడ్ అబ్జర్వేషన్. 5 పరిశీలనల సగటు 15. ఒక కొత్త పరిశీలనను కలిపిన తర్వాత కొత్త సగటు 17 అయింది. అయితే ఆ కొత్త పరిశీలనల విలువ ఎంత అంట. మనకి ఇంతకుముందు చేసినట్టుగా 5 పరిశీలనల సగటు ఇచ్చింది కాబట్టి x/5 ఈజ్ ఈక్వల్ టు 15. సో x 5 పరిశీలనల మొత్తం మనకు 75. అయితే ఇక్కడ ఈ 75కి ఒక కొత్త పరిశీలనను కలిపిండు. 75కి ఏది కలిపిండు? ఏదో ఒకటి కలిపిండు అంటే y కలిపిండు అనుకుందాం. బై ఇప్పుడు మొత్తం పరిశీలన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 పరిశీలనలో ఒక పరిశీలన యాడ్ చేసినాం అంటే 6 అయింది. దీని సగటు ఎంత అయింది? 17 అయింది. 75కి 5y యాడ్ చేసినాం. యాడ్ చేసిన సంఖ్య ఎంతో మనకు తెలియదు. సో ఆల్రెడీ 75 పరిశీలనల మొత్తం 5 పరిశీలనలు మొత్తం 75. దానికి ఇంకొకటి కూడా మనం తీసుకొని అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కూడా మీన్ ఎంత? 17, 6 వేసినాం. 6 అబ్జర్వేషన్స్ వచ్చినాయి. సో 75 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 102. సో y ఈజ్ ఈక్వల్ టు 102 మైనస్ 75 అంటే 25, 27 వస్తుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 24 క్వశ్చన్. సో మెథడాలజీ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCF 2005, the high priority area to remove children's block towards mathematics inside school is. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠశాలలో లోపల గణితం పట్ల పిల్లల్లో ఉండే మానసిక అవరోధాన్ని తొలగించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏది? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, పరీక్షల సంఖ్యను పెంచడం. కనెక్టింగ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ సింబల్స్ డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అని అంటారు. గణితాన్ని అమూర్త సంకేతాల నుండి దైనందిన జీవితాలకు అనుభవాలకు ముడిపెట్టడం. మేకింగ్ స్టూడెంట్స్ మెమరైజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్, పాఠ్యపుస్తకంలోని అన్ని లెక్కలను కంఠస్థం చేయించడం. యూజింగ్ ఓన్లీ ద డిడక్టివ్ మెథడ్ సిస్టమేటికల్లీ, నిగమన పద్ధతి మాత్రమే క్రమబద్ధంగా వాడడం. సో ఒక పద్ధతిని క్రమబద్ధంగా వాడడం అనేది ఎక్కడ రాదు, డిఫరెంట్ మెథడ్స్ వస్తుంటాయి కాబట్టి మనకు 4th ఈజ్ ద కరెక్ట్ కాదు. పాఠ్యపుస్తకంలో అన్ని లెక్కలను కంఠస్థం, మెమరైజింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్, పరీక్షల సంఖ్యను పెంచడం కూడా కాదు కాబట్టి గణితాన్ని అమూర్త సంకేతాల నుంచి దైనందిన జీవితాలకు అనుభవాలకు ముడిపెట్టడం అనేది రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మైక్రో టీచింగ్ కాంపోనెంట్స్ that directly bridges old knowledge with the introduction of new mathematical topics is called. పాత జ్ఞానాన్ని కొత్త గణితాంశాల పరిచయంతో నేరుగా అనుసంధానించే సూక్ష్మ బోధన నైపుణ్య భాగం ఏది? స్కిల్ ఆఫ్ యూజింగ్ ద బ్లాక్ బోర్డ్, నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యం. స్కిల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్, పాఠ్యోన్మీకరణ నైపుణ్యం. స్కిల్ ఆఫ్ స్టిములస్ వేరియేషన్, ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం. స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వివరించే నైపుణ్యం. సో ఇక్కడ మైక్రో టీచింగ్లో మనకు ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి సూక్ష్మ నైపుణ్యం గల భాగం కొత్త అంశాలను పరిచయం చేయడం, పాఠ్యోన్మీకరణ
So B is the right answer. Which index of an evaluation tools ensure that the outcome of a test will remain consistent even if evaluated by different teachers at different times? ఒక మూల్యాంకన సాధనానికి ఉన్న ఏ లక్షణం వల్ల ఆ పరీక్షను వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఫలితాల్లో స్థిరత్వం ఉంటుంది? వ్యాలిడిటీ, మీనింగ్ఫుల్నెస్ సార్థకత, రియాబిలిటీ విశ్వసనీయత, ఆబ్జెక్టివిటీ వస్తునిష్టత, ప్రాక్టికబిలిటీ ఆచరణాత్మకత. సో హియర్ ఆబ్జెక్టివిటీ వస్తునిష్టత ఇస్ ద రైట్ ఆన్సర్ 27కి. According to Jerome Bruner, scaffolding theory, when a student is stuck in a geometric proof, a teacher providing hints, templates or partial clues in applying. Partial clues is applying. జెరోమ్ బ్రూనర్ మద్దతు సిద్ధాంతం ప్రకారం ఒక జ్యామితీయ నిరూపణలో విద్యార్థి ఇబ్బంది పడుతున్నప్పుడు ఉపాధ్యాయుడు సూచనలు, నమూనాలు లేదా పాక్షిక ఆధారాలు ఇవ్వడాన్ని ఏమంటారు? పర్మనెంట్ హెల్ప్ శాశ్వత సహాయం, టెంపరీ ప్రాఫ్ ఆర్ సపోర్ట్ స్కాఫోల్డింగ్ తాత్కాలిక ఊతం లేదా మద్దతు, ప్యూనివిటీ రెగ్యులేషన్ ప్యూనివిటీ కంట్రోల్ శిక్షాత్మక నియంత్రణ, ప్యాసివ్ అబ్జర్వేషన్ నిష్క్రియ పరిశీలన. సో తాత్కాలిక ఊతం లేదా మద్దతు టెంపరీ సపోర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోడల్స్ వర్క్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ద కాన్సెప్చువల్ లాజిక్ ఆఫ్ ది ఇండక్టివ్ మెథడ్? క్రింది వాటిలో ఏ నమూనా లేదా పద్ధతి ఆగమన పద్ధతి యొక్క తార్కిక విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఇది సింపుల్ క్వశ్చనే. హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి, అనలిటిక్ మెథడ్ విశ్లేషణ, డిడక్టివ్ మెథడ్ నిగమన, ల్యాబొరేటరీ మెథడ్ ప్రయోగశాల. ఇక్కడ మనకు ఇండక్టివ్ డిడక్టివ్ అనేది ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ డిడక్టివ్ మెథడ్ సింథసిస్కు అనాలిసిస్కు ఆపోజిట్ కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 29th క్వశ్చన్స్కి. చూద్దాం 30 క్వశ్చన్. A diagnostic assessment tool in mathematics is exclusively meant to identify. గణితంలో లోప నిర్ధారణ మూల్యాంకన సాధనం యొక్క ఏకైక ముఖ్య ఉద్దేశం దేన్ని గుర్తించడం? ర్యాంక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలో విద్యార్థుల ర్యాంకులు, లెర్నింగ్ గ్యాప్స్, deficiencies and the root cases for the formation of misconcepts, అభ్యసన లోపాలు మరియు తప్పుడు భావనలు ఏర్పడడానికి గల కారణాలు. మార్క్స్ టు బి అచీవ్డ్ ఇన్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్, వార్షిక పరీక్షలో సాధించబోయే మార్కులు. ఇంటెలిజెన్స్ కోషెంట్స్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి స్థాయి ఐక్యూ. సో ఇక్కడ లోప నిర్ధారణ పరీక్ష డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ కాబట్టి సో అభ్యసన లోపాలు, సో లెర్నింగ్ గ్యాప్స్, deficiencies and the root cases for the formation of misconcepts. సో అభ్యసన లోపాలు మరియు తప్పుడు భావనలు ఏర్పడడానికి గల కారణాలు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఈ వీడియోలో 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.